అవివేకం అంట. ఆ 13వ మాట హృదయంలో నుంచి బయటకు వచ్చేది అవివేకం అంట. అవివేకం అంటే ఏంటండి? అవివేకం అంటే ఏంటి ఈ భాషలో? తెలివి తక్కువతనం. అమాయకత్వం కాదు, అమాయకత్వం వేరు, అవివేకం వేరు. ఏమీ తెలియకపోవడం. ఎవరైనా చెప్తారా అవివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? బా ఎంతసేపు తెలివేనా? దాని అర్థం ఎలా చెప్పండి అమ్మా, నాకు అసలే అర్థం కాదు కదా. తెలివి కలిగి ఉండి తెలివి లేకపోతే తెలివి ఏంటి? ఆ తెలివి కలిగి ఉండడం వివేకం అంటే ఏంటి? వివేకానికి ఆయాడ్యత అవివేకమైంది. వివేకం అంటే ఏంటి? పరిస్థితులను ఎదుర్కొనే జ్ఞానం కలిగి ఉండటం లేదా తెలివి కలిగి ఉండటం. ఇంకా రెండోది ఇంకొక రకంగా చెప్పాలంటే వివేచన అంటే కరెక్టే, ఆ సగం వరకు కరెక్టే. ఇంకోటి ఏంటి? ఎక్కడెలా నడుచుకోవాలో తెలుసుకోవడం. ఇంకా ఏ పని చేస్తే ఏం వెళ్ళొచ్చిద్దో ఎడు తిరిగి వచ్చిద్దో తెలుసుకుండడం అసలైన వివేకం. మీరు చెప్పిన 2 పాయింట్లు ఫైన్. తెలుసుకో అసలు ప్రాముఖ్యం అంటే ఈ పని చేస్తే తర్వాత ఏమయ్యిద్దో కూడా తెలుసుకోగలిగి ఉండడం వివేచన. వివేచన అంటే నేను చేసేది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది. నేను ఊరు బయలుదేరాం అనుకో, నెంబర్ ఎత్తుక్కుని మరి ఆ బస్సు ఎందుకు ఎక్కుతాం? చదువు రానోడైతే ఎక్కే ముందు ఎక్కినాక కూడా 1-2 సార్లు ఎందుకు అడుగుతారు? ఇది ఎక్కితే ఎక్కడికి వెళ్తాను, ఎక్కడో చోటకి ఎండింగ్ ఉంటుంది కదా. నువ్వు ఒక పని చేసావంటే చాలామంది చేస్తారు, ఎందుకు ఏ పని చేస్తారో వాళ్ళకే తెలియదు. అదే అవివేకం. నువ్వు పని చేస్తున్నావంటే ఏ పర్పస్, ఏ ఉద్దేశంతో, ఏ లాభాపేక్షతో, ఆ చేసిన పని నుంచి ఏమి ఆశించి, దాని వెనుక ఉన్న మేలేంటి వివేచించి. అంటే నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు, నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వెనుక ఏం వచ్చిద్దనే ఆ జ్ఞానమును ముందే ఎరిగి ఉండడం వివేచన కలిగి ఉండడం. హల్లెలూయా. ఇప్పుడు అవివేకం అంటే ఏముండవు. గుడ్డెద్దు చెల్లబడినట్టు, గాలికి పొట్టి వెళ్ళిపోయినట్టు, ఏమండి ఎటు పడితే అటు, ఏదైతే అది, ఎలాగైతే అది, ఎవడో చెప్పింది ఇంకెవడో చెప్పింది ఇంకెవడో చెప్పింది. ఒక పని చేస్తానికి 10 మంది ఆలోచన రైటే. ఎప్పుడు ఏదో అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది ప్రతిసారి 10 మంది ఆలోచన, వీడికి ఒక సెల్ఫ్గా ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది ఉండదు. స్వతంత్రంగా ఒక డెసిషన్ మేకింగ్ ఉండదు. ఎవడు చెప్తా ఎంతసేపు ఎవడో చెప్పాలి, వాళ్ళు లేని రోజున వాడు చెప్పలేని రోజున అప్పుడు దీని పరిస్థితి ఏంటి? మొత్తం స్తోత్రం చెప్పండి. ఇక్కడ వివేకం లేకపోవడం, అవివేకం కూడా అపవిత్రతేనంట. ఇది కూడా అవివేకంగా జీవించేవాడు కూడా దేవుని దృష్టిలో అపవిత్రుడైపోతాడు, వాడి దేహం అపవిత్రమైపోతుందంట. మిగతా పాయింట్లన్నీ చదివినప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. అన్ని కామనే, తప్పే. దీని ముందు అహంభావం ఉండని, కృత్రిమం ఉండని, కామ వికారం ఉండని, జారత్వ వ్యభిచారం ఉండని, దొంగతనం ఉండని, దేవదోషణ, ఇవన్నీ తప్పే. బట్ అవివేకం అనేది చాలా కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియదండి. అమాయకులు. ఎంతవరకు అమాయకులు చూడండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. పుట్టుకతోనే కొంతమంది మెంటల్లీ ఛాలెంజ్డ్గా ఉంటారు. వీళ్ళ విషయంలో ఈ మాట వర్తించదు. ఎందుకంటే సర్టెన్ ఏజ్లో పిచ్చి వచ్చేసి ఉన్నా, చిన్నప్పటి నుంచే మెంటల్లీ రిటార్డెడ్గా ఉన్నా, ఇలాంటి వారు దేవుని రాజ్యానికి అర్హులే. వీళ్ళకి పాపము నీతి వివేచన తెలియదు కాబట్టి, వీళ్ళు యేసుని అంగీకరించి ఆ జ్ఞానం లేని వారుగా ఉంటారు కాబట్టి, పసిపిల్లలు మరణించిన, గర్భస్రావంలో మరణించిన, పసిపిల్లలు మరణించిన, ఈ మెంటల్ రిటార్డెడ్గా ఎవరన్నా వివేచన లేని వారిగా ఉన్నా, వీళ్ళందరూ దేవుని చేత యాక్సెప్టబులే, దేవుని రాజ్యానికి యాక్సెప్టబులే. బట్ నీకు మంచి చెడుల వివేచన ఉన్న తర్వాత వివేకంగా లేకపోతే నీకు అపవిత్రం. వివేకంగా లేకపోతే దేవుని విషయాలను, దేవునికి ఇచ్చిన ఈ ప్రాణాత్మ దేహాలను, సమయాన్ని, ధనాన్ని అన్ని దుర్వినియోగపరిచి దేవుడి దృష్టిలో నా అపవిత్రుడిగా, అవివేకిగా మారిపోతావు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, మీకు ఒక భక్తుడి జీవితం చూపిస్తే ఇంకొంచెం వివరంగా నేను ముందుకు చెప్పగలను. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు వివరంగా చదవండి. తెలిసినాయి ఆయన చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు
జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను ఆ. నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి ఆ. దహన బలి అర్పించెను. ఓకే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే దహన బలి అర్పించాడు, అయిపోయింది, చాలించాడు, వెంటనే సమూయేలు వచ్చెను. సమయంలో వచ్చేసాడు. సౌలు అతనిని కలుసుకొని సౌలు సమయంలో కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా ఆ, సమూయేలు అతనితో ఆ, నీవు చేసిన పని ఏమి అని అడిగెను. ఆ, అందుకు సౌలు ఆ, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు ఆ. నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు నిర్ణయ కాలంలో నువ్వు రాలేదు, జనులు చెదిరిపోతున్నారు. ఫిలిస్తీయులు ఆ. మిక్మష్ లో కూడి ఉండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఆ. ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి ఆ. నా మీద పడుదురేమో అనుకొని, ఈ మాట పట్టుకోండి, అనుకొని నా అంతట నేనే సాహసించి ఉమ్, దహన బలిని అర్పించి తినను. చాలా అక్కడ ఆగండి. ఈ అవివేకం ఉన్న వాళ్ళలో చాలా మందిలో జరిగే మిస్టేక్ ఏంటంటే, అనుకున్నాను, ఏమనుకున్నావు, ఈ చదువు బాగుంటుంది అనుకున్నాను, ఈ జాబ్ బాగుంటుంది అనుకున్నాను, అక్కడ అది కొంటే బాగుంటుంది అనుకున్నాను, ఏమైందంట, అనుకున్నాను. నువ్వు అనుకునేదానికంటే ముందు ఒకటి జరిగింది, ఈయన అనుకునేదానికంటే ముందు ఒకటి జరిగింది. సమూయేలు చెప్పాడు, గిల్గాల్లో 7 రోజులు వెయిట్ చేయి, నేను వస్తా, నేను వచ్చినప్పుడు నేను బలి అర్పణ చేసి నేను దీవించి పంపించిన యుద్ధానికి వెళ్ళదు. కానీ ముందు ఆల్రెడీ దైవాజ్ఞ అంటే చెప్పాడు కదా. దైవాజ్ఞ చెప్పినప్పటికీ కూడా ఈయన ఏం చేశాడు, అనుకున్నాడు, ఏం కాదులే, ఆయన రావడం లేటు తన తప్పు, లేటు చేయడం తన తప్పు, సమయాలు తప్పు. మరి ఇప్పుడు ఈ బలి అర్పణ చేయకపోతే ప్రజలేమో చెదిరిపోతున్నారు, శత్రువుల మీదకు వచ్చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అని చెప్పి ఆయనే అనుకున్నాడంట. ఏమనుకున్నాడు, అర్పించేద్దాం అనుకున్నాడంట. ఆ కింద వచనంలో సమూయేలు చూడు ఏం మాట్లాడతాడు. అందుకు సమూయేలు ఇట్లా అంటున్నాడు, ఏమని, ఈ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. చూడండి, నీ దేవుడే ఒక ఆజ్ఞ ఇచ్చాడే, ఆ ఆజ్ఞను గై కొనకపోవడం వల్ల అవివేక పని చేసావు. చూడండి, మీ చాలా చూడండి, సమూయేలు తన కుమారులు చెడిపోయారు. సమూయేలు ఒక మంచి న్యాయాధిపతిగా పరిపాలన చేసినప్పటికీ సమూయేలు పిల్లలు చెడిపోయారు. వీళ్ళు వచ్చి అడిగేశారు, అయ్యా నీకులాగా నీ పిల్లలు లేరు, మరి వాళ్ళు మాకు న్యాయాధిపతులు కొంటే మాకేమి న్యాయం జరగదు, ఇక్కడ మాకు ఎవరన్నా రాజుని పెట్టి అని అడిగేశారు. అయిపోయింది. ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని చూపించాడు తెలుసా, సౌలుని చూపించాడు. సౌలు యొక్క గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎంత వెతుకున్నా దొరకకపోతే సమూయేలు దగ్గర ఉండే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పన్నోడు అన్నాడు, ఇక్కడ దాకా వచ్చాం కదా, మన గొర్రెలు మన గాడిదలు దొరుకుతాయో దొరకవో, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, ఇల్లు అడిగితే ప్రార్థన చేసి చెప్పేస్తాడు, వెళ్దామని అంటే వెళ్ళాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకున్నప్పుడు అంటాడు, ఆయన ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చోబెట్టి, నువ్వు వస్తావని నేను 2 రోజుల ముందుగానే నీకోసం ఈ యొక్క ఆహారాన్ని సిద్ధపరిచాను చూడని చెప్పని అతనికి జబ్బ పెడతాడు, గొర్రె యొక్క కుడి జబ్బ పెట్టి దేవుని అభిష్టం నీ దగ్గరే ఉంది, నీ వంశంలో ఉందని చెప్తాడు. అంటే ఏంటి చెప్పేస్తాడు, దేవుడు ఈ రాజ్యానికి ఒక రాజును కోరుకున్నాడు, ఆ రాజుగా నిన్నే కోరుకున్నాడు చెప్పేస్తాడు. ఈయన అంటాడు, నేనే పాటు నేను అంతటోండి నేనే చెప్తే 9వ అధ్యాయంలో అంటాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, పలానా కొండ దగ్గర నిన్ను 3 వ్యక్తులు కలుసుకుంటారు, వాటిలో ఒకడేమో గొర్రెలు తీసుకొస్తాడు, ఒక రొట్టెలు తీసుకొస్తాడు, ఒకడు ద్రాక్షారసం తీసుకొస్తాడు, వాళ్ళు నీకు ఇచ్చినప్పుడు తీసుకో తాగు, ఆ తర్వాత నీకు ప్రవక్తలు ఎదురు వస్తారని చెప్తాడు. వినండి, సమూయేలు సౌలుకి ఎన్ని చెప్పినట్లుగానే ఆ కొండ దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. ఇక్కడ వివేకం అంటే ఏంటంటే, సమూయేలు ద్వారా దేవుడు పలికిన మాట ఎలా జరిగిద్దో ఊరంతా తెలుసు, వ్యక్తిగతంగా కూడా తెలుసు. వ్యక్తిగతంగా అంటే తన సొంత జీవితంలో కూడా తెలుసు. తన మాట విన్నప్పుడు సౌలు జీవితంలో ఇతను వెళ్ళినప్పుడు ఇతను చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు 3 వచ్చారు మనుషులు, గొర్రెలు తెచ్చారు, రొట్టెలు తెచ్చారు, ద్రాక్షారసం తెచ్చారు. ఈ తెచ్చిన వాటిని అతను తీసుకున్నాడు, ప్రవక్తలు ఎదురొచ్చారు, వాళ్ళతో కలుసుకుంటే ఆత్మచేత నింపబడ్డాడు, ప్రవచించాడు, అన్నీ జరిగినాయి, అంతా బాగా జరిగింది. అన్ని విషయాల్లో సేవకుడు చెప్పినట్లు జరిగినప్పుడు ఈ విషయంలో ఎందుకు జరగదు అనుకుంటున్నావు? సేవకుడు కాదు, దేవుడే చెప్పాడు. అంటే ఆల్రెడీ
దేవుని మాట నమ్మినప్పుడు విన్నప్పుడు అది ఎలా జరిగిద్దో ఎవరు చూశారు? చూసి అనుభవం ఉంది. నాకేం అనుభవం లేదు కదా, నేను కొత్త కదా, నాకేం తెలియదు కదా అంటాక సరిపోదు. ఇక్కడ అనుభవం ఉంది. ఇన్ని విషయాల్లో అనుభవం ఉన్నాడు, ఈ విషయంలో మాత్రం అవివేకం. ఇక్కడ వివేకం ఏంట్రా అంటే, దేవుడు నీ జీవితంలో అప్పటికే జరిగించిన విషయాలను బట్టి ఈ రోజున దేవునితో ఎంత జాగ్రత్తగా జీవించాలో నడవాలో ఆ ఆలోచన కలిగి, నడవకపోతే ఎంత దూరం వెళుద్దని ఆ వివేచన కలిగి ఉండడమే అసలైన వివేకం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో మనము దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తాం, వాక్యం సత్యమే అని చెప్తాం, వాక్యం జీవం కలిగిందని చెప్తాం. ఈ వాక్య ప్రకారంగా మాత్రం జీవించాం. అదే అవివేకం. ఇలా జీవించకపోవడం వలన నీకు ఈరోజు ఏం తెలియట్లా. బట్ ఇక్కడ అది ఎంత అవివేక పననంటే, రాగల సుదీర్ఘమైన రోజుల్లో దేవుని యొక్క అమూల్యమైన ప్రణాళిక ఎంతో దూరం అయిపోతావు. ఈ సౌలుకి సమూయేలు చెప్పాడు, నేను వస్తాను, వచ్చి నాకు అర్పణ చేయి. జస్ట్ ఈయన బలి ముగించాడంట, సమూయేలు వచ్చాడు. జస్ట్ ముగించాడు, సమూయేలు వచ్చాడు. ఫైన్. ఇప్పుడు చెప్తాడు చూడు, ఎంత వివేక పని చేసావంటే, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే ఈ రాజ్యము నిలబడు. ఈ ఒక్క పనితో ఎన్ని మారిపోయినాయి? ఒకే ఒక్క పనితో ఎన్ని మారిపోయినాయి? నీ రాజ్యం స్థిరపరచాలని మనసు ఆయనకుంది. బట్ నీ మనసుతో నువ్వు అనేసుకుని, నువ్వు తొందరపడిపోయి నీకు నువ్వుగా చేసిన పనికి దేవుడి యొక్క మనసును మార్చుకున్నాడు. దేవుడు అనుకున్నాడు నిన్నే స్థిరంగా పెట్టేద్దామని. నీ అవివేక పని నీ భవిష్యత్తు పాడు చేసింది. నేను దాని నుంచి చెప్పేది అది. నువ్వు చేసే పని నీకు ఏమి తీసుకురాబోతుందో తెలియకుండా ఇష్టానుసారంగా చేయడమే. దేవుని ఆజ్ఞను తెలిసి అందరూ అలా ఉన్నారేంటి, ఏమి కాదు, నేను అన్ని విషయాల్లోనూ కాదు, ఈ విషయంలోనే మీరుతున్నాను అని చెప్పు నువ్వు దాటి వెళ్తావు చూడు. అది ఎంత అవివేకం అంటే, ఇప్పుడు నీకు డైరెక్ట్గా అర్థం కాదు, ఒక రోజుకి దాని ప్రభావం ఏంటో నీకు తెలిసింది. హల్లెలూయా. ఏంటి అలా అయిపోయారు? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నాకు సౌలు విషయంలో బాధ ఏంటారనంటే, దేవుని చిత్తంలో లేకపోవడం వల్ల అట్లా మిగిలిపోయినాడు కాదు, దేవుని చిత్తంలో ఉండి అవివేకంతో దాన్ని పాడు చేసుకున్నాడు. రోజున నీ జీవితంలో ఏం అనేసుకుని నీకు నువ్వు చేసేసుకుంటున్నావో, ఇట్లాగే చెప్తారు, ఇట్లాగే భయపెడతారు, ఇట్లాగే దేవుడు అంటారు, లోకులు ఏ ఆనందాలకు వెళ్ళనివ్వరు, లోకులు ఏ ఎంజాయ్మెంట్లకు వెళ్ళనివ్వరు, మా స్నేహితులంతా బాగున్నారు, మా బంధువులంతా బాగున్నారు, అందరూ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటో మా వాళ్ళకి బుర్రజడిపోయింది. నీకు ఎంత చెబుతున్నా, నీ కళ్ళ ముందు ఎన్ని కార్యాలు చూస్తున్నా, నీ కళ్ళ ముందు ఎన్ని ప్రార్థనలకు జవాబులు వస్తున్నా, నీవు ఇలాగా దేవుని వాక్యం ఏం కాదు ఎట్లాగే చెప్తారు, ముందుకు వెళ్తున్నావు చూడు, ఇప్పుడు ఏం కాదు, బట్ ఒక రోజున ఖచ్చితంగా దానికి మనము పెనాల్టీ చెల్లించాల్సిందే, ఫైన్ కట్టాల్సిందే. హల్లెలూయా. వెల చెల్లిస్తావు. ఎవరు చెల్లించారు వెల? ఈ సౌలు రాజు చేసిన తప్పిదానికి తరతరాలకి రావాల్సిన ఆశీర్వాదం కోల్పోయారు. స్తోత్రం చెప్పు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీకు తెలియపరిచే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పని దేవుని ఆజ్ఞానుసారంగా వెళ్ళినప్పుడు నీ ఊహల్లోనే లేనంత ప్రణాళికను, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఇక్కడ విషయం ఏంటంటే, తెలిసిన ధిక్కరణ, నిర్లక్ష్యం. ఇదా తెలుసా తెలియదు దీనికి? సమూయేలు చెప్పిన మాట గుర్తుందో గుర్తులేదా? గుర్తుంది. 7వ రోజు ఈ పాటికి రావాలి, రాలా? ఆయన చెప్పినట్టు 7 రోజులు ఆగా కదా, ఇంకాసేపు ఆగొచ్చు కదా. 7 రోజులు ఆగేవన్నా, ఇంకాసేపు ఆగొచ్చు కదా. నీకు ఎటువంటి పర్మిషన్ లేదు కదా, అది ప్రవక్త మాత్రం అర్పించాల్సిన అర్పణ కదా. నీకు నువ్వు ఎలా సాహసాలు చేస్తావు? సాహసాలు చేయకూడదు కదా. స్తోత్రం చెప్పు. ఇప్పుడు స్కూల్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపించారండి, వాడికి మార్కులు ఎట్లాగైనా వచ్చినాయి, వాడే సంతకం పెట్టి తీసుకెళ్ళిపోయాడు, నీకు తెలియదు, నువ్వేమంటావు? ఏమనవా అమ్మా? మరి ఇక్కడ బలి అర్పణ చేయాల్సింది సౌలు కాదు, సమూయేలు, ప్రవక్త చేయాల్సిన అర్పణ. రాజు అభిషేకం వేరు, సేవకుని అభిషేకం వేరు. నీ మీద అభిషేక తైలం పోయిపడుతుంది రాజుగానే, ఈయన మీద ఉన్న అభిషేకపు తైలము సేవకునిగా, రెండు వేరు వేరు. రెండు ఒకటంటే ఎలాగా?
నీ మీద ఆ తైలం ఉన్నంత మాత్రం నీ పని ఎలా చేయగలవు? చేయలేవు. జాగ్రత్త. చేశాడు. సమూయేలు ఒకటి చెప్పాడు, నువ్వు అవివేక పని చేసావు. దేవుడేమో ఇలా అనుకున్నాడు, నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు అనేసుకుని చేసిన దాన్ని బట్టి యెహోవా తన చిత్తానుసరమైన మనసు గల ఒకరిని. ఎంత టైం పట్టింది దీని నుంచి దీనికి? ఈ ఈ ఈ బలి అర్పణకి, సమూయేలు వస్తానికి, దేవుడు సౌలును తోసేస్తానికి, ఇంకొకరిని కనుక్కుంటానికి దేవుడికి ఎంత టైం పట్టింది? అక్కడ టైమే లేదు, టక్టక అయిపోయింది. చూసారా? చేసిన ఒక అవివేక పనికి ఎంతటి దేవుని శ్రేష్టమైన అమూల్యమైన దీవెనను పోగొట్టుకున్నాడో సౌలే. అవివేకం అని చెప్పినప్పుడు సౌలు గురించి చెప్పకుండా అయితే నేను ఉండలేను. ఆఖరికి సౌలు ముగింపు ఎలాగొచ్చింది నేను చూపిస్తానండి. 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 3-4 చదవండి కొంచెం. అలాగ చేయనలుకుండెను. తాను తన కత్తి మీద పడి చూడండి. ఒకసారి క్యాసర్పల్లిలో కొత్తగా మందిరం కట్టారు. మందిరం కొత్తగా కరెంట్ లైన్ ఇంకా రాలా. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి, అన్ని పెట్టాలి. స్తంభాలు మాకు అసలు లైన్ లేదు అప్పుడు. దాన్ని 30 ఏళ్ళు కట్టే బోర్డు ప్రాసెస్ జరుగుతుంది. ఈ గ్యాప్లో ఆల్రెడీ ప్రారంభోత్సవం అయిపోయింది, మందిర ప్రతిష్ఠ అయిపోయింది. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చర్చి కాడికి లైన్ లాగాం. వంతెన మీద నుంచి, వంతెన కింద నుంచి ఎట్లాగో లాగాం, అయిపోయింది. ఇప్పుడు మనకేం కరెంటు గురించి అసలు తెలియదు, ఏ లెట్టో మన భయం. అది ఈడేం చెప్పాడు, పండుగడు నువ్వు ఇంటికి వెళ్ళి 2 వైర్లు ఉన్నాయండి. సాధారణంగా 2 వైర్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం? 2 వైర్లు ఉన్నప్పుడు అటు కరెంట్ రావాలంటే ఏం చేస్తాం? ఒక ప్లస్ ఒకటి మైనస్లో పెట్టి స్విచ్ చేస్తాం. వీడు నాకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, 2 వైర్లు ఉంటే 2 కలిపి ఒక దాంట్లోనే పెట్టని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఇట్లా ఉండ చుట్టేసేసి ఉన్నాయి అనమాట. 2 వైర్లు, ఏ 2 ప్లస్ మైనస్ 2 వైర్లు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు పెట్టేస్తావా? మనకు కాస్త ఎక్కువ ఉంది కదా. ఈడేంటి పిచ్చోడు, చెప్పడం సరిగ్గా చెప్పనట్లేడు. 2 వైర్లు ఉంటే ఏం చేయాలి? ప్లస్ మైనస్లో పెట్టాలి. యాక్చువల్లీ వాడు అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ప్లస్ లాగి అక్కడ ఎర్త్ నుంచి మైనస్ లాగాడు. ఆడేదో చేశాడు టెక్నికల్గా. ఇప్పుడు 2 తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టాలి. నేనేం చేశాను చెప్పనా, 2 చక్కగా ఉప్పదీసి దేనికి దానికి లైన్ చేసి 2 ప్లగ్లో పెట్టి అక్కడ స్విచ్ చేసా. టబేల్ అంది. ఎక్కడ మీటర్ పేలిపోయింది. మీటర్ దగ్గర ఫ్యూజ్ ఉంటుంది కదా, పేలిపోయి పొగలు వచ్చేసేది ఆగమాగం అయిపోయింది. అప్పుడు ఫోన్ చేసాడు, ఏంటి అన్నాడు. ఏం లేదు 2 వైర్లు తీసి నేను నీకు చెప్పాగా, నువ్వు చెప్పు, నాకు ఒకటి ఉందిగా. ఇదే తప్పు దేవుని దగ్గర. నీ బుర్ర అర్థమే తప్పు ఇక్కడ దేవుని దగ్గర. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆశీర్వాదం ఇక్కడ. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నా కరెంట్ గురించి కనీసం అవగాహన ఉంది. కనీసం చిన్నపిల్లడికి అవగాహన ఉంటుంది కదా. నా జీవితంలో ఎప్పుడు 2 వైర్లు తీసుకుని దాంట్లో పెట్టలా. అటు చెప్పడం పొరపాటు, ఇక్కడ కలవడం పొరపాట్లు అని చెప్పని గట్టిగా మిక్స్ అయిపోయిందని కూడా చక్కగా ఏ పోకు ఆ పో గోడ తీసి ఏ పోకు నా పనులు ఏం చేయాలి 2 పెట్టి కోడితే వాడికి 5 అయిన పనికి రాత్రి 8 అయ్యింది. ఆ మీటర్లో సరిచేసి పెద్ద బాగా డ్యామేజ్ అయిపోయింది ఆ పవర్కి. అలాగే దేవుని విషయాల్లో నీ బుర్ర పక్కన పెట్టి చేయమంటే చేసుకుంటూ వెళ్ళిపో. దేవుని వాక్యం విషయంలో చెప్పించేయడమే. నువ్వు ఓకే, నీ 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 ముందున్న పరిస్థితులు, నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా అనుకుంటాను, ఇది ఏం కాదు అనుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా ముగింపు ఎట్లా వస్తుంది? చూడండి, ఇప్పుడు ఈయన ప్రారంభం చాలా బాగుంది, సౌలు ప్రారంభం. ముగింపు 31వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏమైంది? యుద్ధానికి వెళ్ళాడంట, యుద్ధంలో ఓడిపోతున్నాడు. అప్పటికే అసలు ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి జవాబు లేదు, ప్రవక్తల దగ్గర నుంచి జవాబు లేదు, ఉరీము తుమ్మీములో కళల ద్వారా ఎక్కడి నుంచి జవాబు లేదు. దేవుని జవాబు లేదంటేనే దేవుడు వదిలేసాడని అర్థం. హల్లెలూయా, వదిలేశాడు. ఏమైంది? యుద్ధంలో ఓడిపోతున్నాను అర్థమైనప్పుడు పనుడు అడిగాడు, రే వాళ్ళ చేతిలో చచ్చిపోతే నాకేం గౌరవం వచ్చిద్దిరా? చచ్చిపోతంలో గౌరవం వెతుక్కుంటున్నాడు.
ఆ రోజు నువ్వు అవివేకంగా ప్రవర్తించకపోయింటే ఈ రోజు నీ తిప్పలు నీకు వచ్చేది కాదు కదా. ఈయనతో పాటు 3 కొడుకులు చచ్చిపోయారు. నువ్వు ఈ రోజు చేసి వెళ్ళిపోయింది చిన్న పని అనుకుంటున్నావు, ఏమైంది అనుకుంటున్నావు. కనీసం అది చెప్పినా కూడా క్షమాపణ ఆ దేవుని దగ్గర క్షమించయ్యా అని అడగడానికి కూడా నీకు అహం అడ్డొస్తుంది. ఏమండి, ఈయన ముగింపు భయంకరంగా అయిపోయింది. ఈయన ముగింపు ఇలా భయంకరంగా అయిపోయిందా? ఈ సందర్భానికి దావీదు ఏంటంటే, అప్పటికే దావీదు సౌలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. సౌలు ఏమో దావీదుని చంపేద్దాం అనుకున్నప్పుడు ఫిలిస్తీ దేశంలో పారిపోయి దాక్కున్నాడు అక్కడ. ఎందుకు సౌలుతో నాకు దేవుని అభిషేకించిన వాడుతాను. ఇప్పుడు ఇతను చనిపోయాడు కదా. ఈ స్టోరీ చూడు ఎంత భలే ఉంటుందో. 1వ అధ్యాయం పక్కన 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తరువాత అతడు సిక్లాగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకున్న ఒకడు సౌలు నద్దనున్న దండులో నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చాడు? దండులో నుంచి వచ్చాడు. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చినవని అడిగెను. అందుకు వాడు ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చినను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీగా వాడు జనులు యుద్ధమందు నిలవలేకపోయి పారిపోయి అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి. చూడండి, అవివేకం అనే దాంట్లో మన నాలుక మన నోరు ఉపయోగపడినంతగా ఇంకేది ఉపయోగపడదు. అవివేకపు పనులు జరిగించడానికి చాలాసార్లు మన నాలుక ఉపయోగపడినంతగా ఏది ఉపయోగపడదు. ఏంటంటే మనుషులతో సంభాషిస్తున్నప్పుడు, సమాచారం చేరవేస్తున్నప్పుడు ఎంత అవివేకంగా మారిపోతామో మనం. ఎప్పుడెప్పుడు మనుషులతో సంభాషిస్తున్నప్పుడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, సమాచారం పాస్ చేస్తున్నప్పుడు, ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తున్నప్పుడు ఎంత అవివేకంగా మారుతాం. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? జరిగిన మ్యాటర్ ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలో ఎలాగ చెప్తే ఎలాగ బయటకు వస్తానా అని చెప్పని స్వార్థాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. బట్ అక్కడ ఏంటంటే స్వార్థాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ జరిగింది చెప్తాను. వీడు యుద్ధంలో నుంచి వచ్చిన మాట మాత్రం వాస్తవమే. సౌలు చనిపోయిన మాట మాత్రం వాస్తవమే. దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు అటుపక్కన అమాలేకుల్ని యుద్ధం చేసి ఇటు వచ్చాడు. ఇటు నుంచి ఈ దండులో నుంచి ఇటు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చాడు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారంటే ఇజ్రాయెల్ యుద్ధ భూమిలోంచి వచ్చారంటే ఏం జరిగింది? ఇజ్రాయెల్ అందరూ ఓడిపోయారు, చాలా మంది చచ్చిపోయారు, యోధులు చచ్చిపోయారు, సౌలు కుమారులు కూడా చచ్చిపోయారు. నీకు ఎలా తెలుసురా అడిగాడు. మీరు చెప్పండి. ఆల్రెడీ మనం ఏం చూసాం స్టోరీ. ఈయన కత్తి మీద ఈయనే పడ్డాడు. ఈయన కత్తి మీద ఈయన పడి ఈయన చచ్చిపోయాడు కదా. జరిగే స్టోరీ. మనోడు చూడు లాభం కోసం ఏం చెప్తాడు, స్వార్థం కోసం ఏం చెప్తాడు. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైనని నీకెలా తెలిసిందని దావీదును అడగగా గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను వెనువెంట తగులుచుండు చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలిన వాడా అని నేనంటిని. నీవెవడమని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడిని అని చెప్పి తిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగ పడిన తర్వాత అతడు చచ్చిపోతాడని ఎట్లాగో అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడమైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని. చూడండి, మనం ఆల్రెడీ జరిగింది ఏం చూసాం. సౌలు తనకు తాను ఆత్మహత్య చేసుకుని తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు కదా. ఇది మనకు తెలిసిన స్టోరీ. వీడు వచ్చి అంటాడు, నీ ఏం జరిగిందో చెప్పరా అంటే, అయ్యా సడన్గా యుద్ధ భూమిలోకి వచ్చాను. సడన్గా వచ్చాడు. ఈలోపు అక్కడ సౌలు కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? సౌలు అప్పటికే కత్తి మీద పడిపోయి తల తిప్పు చేత బాధపడుతున్నాడు. వదాలు అవన్నీ వెనువెంట వచ్చేస్తున్నాయి, బాధపడిపోతున్నాడు. అడిగాడు నన్ను, అయ్యా దయచేసి నన్ను చంపేవని అడిగాడా? ఆల్రెడీ మనకు చరిత్ర తెలుసు కదా. ఈయనేం చెప్తున్నాడు? నేను అదే చెప్తున్నాను.
ఒక సమాచారము మనం మాట్లాడేటప్పుడు, ఒక సంభాషణ మనం మాట్లాడేటప్పుడు వివేచన చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. నువ్వు స్టోరీని మాపు చేసి పాలిష్ చేసి ఇంకోటి చేస్తే తిరిగి తెప్పలు నీకే వచ్చింది. స్టోరీలు మార్చకూడదు, నోరన్న మూసు కూర్చోవాలి తప్ప సొంత కథలు అల్లకూడదు. మనకు బాగా సొంత కథలు అల్లడం అలవాటు ఫస్ట్ నుంచి. నాకు ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు 6th మేబీ 7th అంతవరకే ఉంటుంది నా ఏజు. సెలవులు సమ్మర్ సెలవులు ఇచ్చారని చెప్పని మా ఊరికి 3 కిలోమీటర్ల దూరం మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళా సెలవులకి. ఖాళీగా సమ్మర్లో ఏం చేస్తాం, ఈడింటికి వెళ్ళి ఆడుకుంటే మా మా సత్యమ్మ వాళ్ళకి, మా పిన్నికి ఆడబిడ్డ 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళ గేదెలు ఉన్నాయి. సరేలే పొలంలో ఆడుకుందాం నా గేదెలు తోలుకుని వెళ్తే మాకు ఉండబుద్ధి ఉండగాక గేదె ఎక్కి వెళ్దామని ఆశ వచ్చింది. గేదె ఎక్కుతాం కదా, అదొక ఆశ వచ్చింది. సరేలే అని చెప్పిన ఇప్పుడు ఏం చేసాం, గేదె ఎక్కాం. ఒకడెక్కితే ఇంకోటి ఊరుకుంటాడా? వాడొచ్చి అన్నాడు, నేను కూడా ఎక్కుతా అన్నాడు. 3 ఎక్కాం. ఒక గేదె, 3 గేదెలు ఒక గేదె మీద ఎక్కాం. పాపం దానికి మాత్రం తెలివి లేదా, పశువైనా కానీ మీరు 3 కలిసి నా ఒక్క దాని మీద ఎక్కుతారా అని చెప్పని అది వాగులో గిట్ల వేసింది. బోధు ఉంటుంది కదా, బోధు ఇట డౌన్ అయి ఇట లేచింది. 3 పడడం సమస్య కాదు, దెబ్బలు తగడం సమస్య కాదు. ఇప్పుడు ఎవడైతే ఆ గేదెను తోలుకొచ్చాడు అంటాడు, మా అమ్మ మాత్రం గేదె ఎక్కామని చెప్పి నన్ను చంపేద్ది, అది చెప్పకుండా మీ ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు ఏమంట, మా అమ్మకి మాత్రం గేదెకి పడిపోయని చెబితే నన్ను బడిది పూజ చేసేస్తుంది, సో మీరు ఆ మాట చెప్పకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. ఇదొకటి క్రియేట్ చేశా, చెట్టుకి పడ్డామని ఒకటి, అక్కడ గేదె పొడిస్తుందని ఒకటి, మా తమ్ముడిని గేదె పొడిస్తే వీళ్ళు ఆగితే వాడు పడిపోయాడు ఒకటి, 2-3 నాది పాస్ అయిపోయా, ఇంకోటిది పాస్ అయిపోయా, మా తమ్ముడి దగ్గర దొరికిపోయాం. ఆడు చిన్నోడు, వాడు ఇంకా తెలివిపడాడు. ఆడు రోజంతా ఇంటికి రాలా, వాళ్ళ అత్తలుంటి దాన్ని అన్నం తినేసి పడుకుంటా మాత్రం ఇంటికి వచ్చాడు. అయిపోయింది. తల్లిదండ్రులకు కూడా చాలా తెలివితేటలు ఉంటాయి కండి. పడుకున్నాక తలకాడి నుంచి పాదాల దాకా చెక్ చేస్తాం ఎట్లా ఉన్నారా అని, కాళ్ళు ముళ్ళు ఉన్నాయా అని చెప్పి వాళ్ళ తెలివితేటలు ఉంటాయి కదా. చూస్తే ఇక్కడ పెద్ద దెబ్బ ఉంది, నన్ను లేపి దెబ్బేంటి అని అడిగాను. ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ అయిపోయాం కదా, స్టోరీ ఆశిస్ చెప్పా. స్టోరీ చెబితే సర్లే అనిద్దాం అనుకున్నా, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ జరిగింది ఏంట్రా అని అంటే ఆడు అసలు నిజం చెప్పేశాడు. ఇప్పుడు ఎదగవడు నేనే. చివరికి స్టోరీలో ఎదవైంది ఎవరు? నేనే కదా. అప్పుడు నాకు అర్థమైంది, నోరు మూసుకుందన్నా కూర్చోవాలి తప్ప మ్యాటర్ని పాలిష్ చేసి మాప్ చేసి పౌడర్ కొట్టి అడ్డు కొట్టి ఇటు కొట్టి చెబితే ఖచ్చితంగా ఇక్కడ దొరికిపోతావు. అదే అవివేకం అంటే. నీ ఎదుటిన్నోడు నీకన్నా జ్ఞానంగా ఉంటాడు, దేవుడిని నెట్టగానే పట్టేస్తాడు, జాగ్రత్త. ఇంటర్లో ఉన్నప్పుడు నాకు చర్చికి వెళ్ళడం అస్సలు ఇష్టం వచ్చేది కాదు. అస్సలు సండే 12 కల్లా క్లాసెస్ అయిపోయాయి. 8 to 12 ఉండేది సండే ఇంటర్లో. 12కి అయిపోయింది. 12కి మాకు మా ఊర్లో ప్రేయరు. నేను అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం 40 to 1 hour సరిపోద్ది. 1 hour 1 గంట కల్లా వెళ్తే ఆరాధనలో అటెండ్ అవుతావు. 2 గంటల నుంచి 3 వాక్యంలో కూడా ఉంటావు. 2 గంటలు ఉంటావు ప్రార్థనలో. స్టిల్ నాకు వెళ్ళబుద్ధి అయ్యేది కదా. ఆ ఏజ్ అంతే, ఆ ఫ్రెండ్షిప్ అంతే. మరి వెళ్ళలేదని అంటున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఇంటికాడ కానుక డబ్బులు పెడతాం, ఇంటికాడ వంట చేసి పెడతాం, తినేసి అన్నారా తినకుండా అన్నారా రా అని చెప్పేవాడు. ఇవాళ రాలేదంటే రీజన్ చెప్పాలి కదా. రోజుకొకటి. అప్పుడు డెంగ్యూ ఫీవర్లు వచ్చింది, మా సారి డెంగ్యూ వచ్చింది ఇవాళ, అదొకటి. ఇవాళ ఏదో ఎక్స్ట్రా క్లాసు, అదొకటి. ఇవాళ చెప్పేసేవాళ్ళం. ఒకరోజు రాత్రిపూట ఇవాళ ఎందుకు రాలేదని అడిగాడు మా డాడీ. ఎందుకు రాలేదంటే ఏంటి, మా ఫ్రెండ్ ఆడున్నాడు కదా, వాళ్ళ అక్కది పెళ్ళి అన్న. వాళ్ళు ముస్లిమ్సా అన్నాడు. కాదా హిందూసే అన్న. అమావాస్య రోజు పెళ్లి చేసిన పొంతులు ఎవడరు నీకు అన్నాడు. నువ్వు ఎంత మేనేజ్ చేయగలవు, ఎంతవరకు మేనేజ్ చేయగలవు, నీ మాటలతో ఎవరిని గెలవగలవు? నీ అవివేకంతో ఒక్కసారి నీ మీద ఒక ఇంప్రెషన్ వచ్చినాక ఒక్కొక్క హోదా కలిగిన వ్యక్తుల దగ్గర పిచ్చిగా మాట్లాడిన తర్వాత తిరిగి మరలా వాళ్ళని మెప్పించడం నీ బతుకులో అయ్యిద్దా? ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి దాన్ని సంపాదించడం నీ వల్ల అయ్యిద్దా? ఎలాంటి వ్యక్తుల దగ్గర అవివేకంగా మాట్లాడుతున్నావు?
సౌలేమో అవివేక పని చేశాడు, నష్టపోయాడు. వీడేంటి అవివేక మాటలు, జరిగింది వేరు, వీడు చెప్తుంది వేరు. వీడి బాధ ఏంటి, దావీదుకి సౌలుకి పడదు కదా, సౌలు చచ్చిపోయాడు అని చెప్తే శుభ సమాచారం అని నాకేమన్నా బహుమతులు ఇస్తాడేమో వీడు ఆశపడుతున్నాడు. నేనే చంపేశానని చెప్తే ఇంకా ఎక్కువ ఉంటుందేమో వీడు ఆశ, వీడేదో అనుకుంటున్నాడు. నేను అదే చెప్తున్నాను, నువ్వు అనుకునేది కాదు ఎప్పుడు జీవితం. ఇది చేస్తే ఎటు తిరిగి వచ్చుద్దో దేవుని దగ్గర ఆ జ్ఞానం సంపాదించుకోవడం వివేకం. హల్లెలూయా. సంభవింపబోయే సంగతులు బయలుపరిచేవాడు మన దేవుడు ఒకడే. తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ పని మొదలెడుతున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమైతే ముందు నడిపించు, కాకపోతే ఆపేస్తాడు. నువ్వు ఎన్ని పనులు మొదలు పెట్టావో అది దేవుని చిత్తం కానప్పుడు ఎలా ఆపలు? అసలు నువ్వు అడగవు కదా దేవుని నోరు తెరిచి, ఆ పని దేవుని చిత్తమా కదా అని చెప్పి నువ్వు దేవుని దగ్గర పెట్టవు కదా, ప్రార్థన చేయవు కదా, తిన్నగా వెళ్తావు, బురద గుంటలో పడతావు. జాగ్రత్త. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన అనుభవాల్లో మాటను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఎంత ఖచ్చితంగా వెళ్ళాలో చాలా సందర్భాల్లో నేర్చుకున్నాను. దెబ్బలు పెడితే కొన్ని రావు కదా. హల్లెలూయా. మేము బీటెక్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాం. అప్పట్లో అన్ని డబ్బా ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు, బట్ సౌండ్ మాత్రం స్పీకర్ సౌండ్ మొత్తం యమా వచ్చేది, బాగా క్వాలిటీ వచ్చేది. కొత్తగా ఏదో సినిమా వచ్చింది, ఆ రోజు సార్ రాలేదు క్లాస్కి, ఆ టయానికి ఆ పీరియడ్ సార్ రాలేదు. మా వాడు ఒకటి ఏం చేశారు, నీ ఫోన్ బాగా సౌండ్ వచ్చేది, రాత్రి ఆల్బమ్ రిలీజ్ అయిందిగా, పాటలు ఎందుకు ఎవరా అని చెప్పి ఫోన్ అడిగాడు. నాది కాదు, ఎవరినో అడిగాడు. ఫస్ట్ రోలో ఇటు ఒక బెంచ్ మొత్తం కలిపి ఒక 10 to 15 మెంబర్స్ ఉంటాం మేము. అటు పక్కన బెంచ్ దగ్గర అక్కడ సాంగ్ పెట్టాడు. ఈలోపు ప్రిన్సిపల్ రౌండ్లకు వచ్చాడు. మాకు తెలియదు, రెగ్యులర్గా రారు, వచ్చాడు లక్బాల్. ఈ పాట మంచి బీట్లోకి వెళ్ళింది, కరెక్ట్గా మ్యూజిక్ తగ్గట్టు లోపలికి ఎంటర్ అయ్యాడు అనమాట. ఆ ఫోన్ ఆఫ్ చేయడం టైం పట్టింది, మినిమం టైం పట్టింది కదా. ఆఫ్ చేసేసేసాము, దాసేసాడు కూడా అయిపోయింది. మర్యాదగా వచ్చి అడిగాడు, ఆ ఫోన్ ఎవడదో, ఫోను వాడు బయటకు వస్తే చాలు, మర్యాదగా బయట రండి అన్నాడు. ఫ్రెండ్షిప్ చెప్తామా, చెప్పంగా. వాడు కాదు పక్కన వాళ్ళనే చెప్తారా చెప్పరా అన్నాడు. ఎవరని చెప్పట్లా. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఆడితో బాధ అయింది కదా, ఎవరు చెప్పట్లా. ఈ బెంచ్ ఎక్కడి నుంచి సౌండ్ వచ్చింది, 15 మంది బయటకు వచ్చామన్నాడు. అధికారి కదా అన్నాడు. బయటకు వచ్చి ఆ మాట అన్నాక ఒకటి చెప్పాడు, సార్ ఫోన్ ఇడిదే అని. ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్పాలి, ముందు చెప్పాలి. అయిపోయింది. బయటికి పిలిచాడు, మా ఫోన్లన్నీ చెక్ చేశాడు, దొరికినవన్నీ ఆఫీస్ రూమ్లో పడేసాడు. నోటీస్ బోర్డులో పేర్లు పెట్టండి, వీళ్ళ పేరెంట్స్ వస్తే రేపు కాలేజ్కి, లేకపోతే లేదని చెప్పని నోటీస్ పాస్ చేస్తాడు. నోటీస్ బోర్డులో మా 15 మంది పేర్లు పెట్టేస్తాడు. ఇప్పుడన్నా ఏం చేయాలి మేము, బుర్ర బుద్ధి ఏమన్నా వాడాలి కదా. నెక్స్ట్ డే సండే కాబట్టి మండే కామ్కి వెళ్ళిపోయి క్లాస్లో కూర్చున్నాం. అటెండర్ వచ్చాడు, ఈ పేర్లు ఉన్న వాళ్ళు వచ్చారా క్లాస్కి, వచ్చారంటే మొత్తాన్ని ప్రిన్సిపల్ కిందకి వచ్చామన్నాడు. మాది 4th floor, కిందకి వెళ్ళిపోయాం. కిందకి వెళ్ళిపోతే మీ పేరెంట్స్ని తేకుండా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పన్నాడు. మేమేం మాట్లాడలేదు, ఎందుకే ఏదో బాగా తెలివైన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడలేదు. ఈలోపు అడిగాడు ఒకడు, అన్నాడు, సార్ ఎందుకు సార్ మా కోసం అందరిని ఇబ్బంది పెడతాం అని చెప్పి వాడేదో తెలివైన వాళ్ళలాగా ఫోన్ ఈడిదండి, పాటలు పెట్టమని తీడండి, ఫోన్ తెచ్చిచ్చింది ఆడండి, పాటలు పెట్టింది తీడండి అని చెప్పి 4 పేర్లు చెప్పాడు. వాడు ఫోన్ ఎవడదో పని పాటలు పెట్టింది, ఇద్దరిని 4 పేర్లు చెప్పాడు. 4 పేర్లు చెప్పిన తర్వాత 4లో ఇంకా మెయిన్ ఎవరో 2 పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ వీళ్ళు అసలు వీళ్ళు రావద్దు, మిగతా వాళ్ళు కూడా పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పానంటే బతులు ఆడుకుంటే సర్లే మీరు పొండ్రా అని చెప్పానంటే ఈలోపు వాడు అన్నాడు, సార్ ఇంకెప్పుడు చెయ్యం సార్, ఎవరం చెయ్యం సార్ అన్నాడు. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట వాళ్ళు పట్టుకునే మాటలు ఆశ్చర్యం వేసినాయి. వీళ్ళు ఎవరూ చేయరని నువ్వు ఒక్కడి వల్ల గ్యారంటీ ఇస్తావురా, నువ్వు అయిపోమన్నాడు ఆడిని. మీరందరూ పొండి, మీకు గ్యారంటీ ఇస్తున్నాడు. మేము ఎవరూ ఇంకెప్పుడు చేయం సార్ అంటే వీళ్ళందరూ చేరండి, వాళ్ళ ప్రవర్తన నువ్వు ఎట్లా గ్యారంటీ ఇస్తున్నావు, నువ్వు అయిపో అన్నాడు. ఇప్పుడు ఇటు చెప్పాడు చూడు, ఫోన్ నాది సార్ తెచ్చినాడు సార్, వీళ్ళిద్దరిని డే మొత్తం కారిడార్లో నించోబెట్టి వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. వాస్తవంగా ఇక్కడ ఇద్దరు బుక్ కావాల్సిన అవసరం లేదు. నాకు ఆ పాఠంలో అర్థమైంది ఏంటనంటే, అధికారుల దగ్గర నోరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. ఎవరి దగ్గర, వాళ్ళకి అధికారం ఉంది కదండి.
వాళ్ళ దగ్గర దీనత్వం సాత్వికం ఉండాలి. మన ఇక్కడ రీల్లో చూసా, ఎవడో పోలీసుల మీద ఓ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంతా. వాడిని చక్కగా స్టేషన్లో తీసుకెళ్ళి ఎక్కడికక్కడ సున్నం ఎరగొట్టేది బయట పంపిస్తే అప్పుడు దిగింది మనకి. ఈ రేగేది మన కుటుంబాల్లో కూడా వచ్చింది చూడు. భర్తతో కదా మాట్లాడుతున్నాను, భార్యతో కదా మాట్లాడుతున్నాను, పిల్లలతో కదా మాట్లాడుతున్నాను. నా పిల్లలతో ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉందా? నా భర్తతో ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉందా? నా భార్యగా ఇలా ఆ వివేచన లేకుండా ఏదో యుద్ధం జరుగుతున్నట్టు, ఏదో పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతున్నట్లు రంకెలు, కేకలు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కత్తితో మాట్లాడతాం, వాడిని పిచ్చోళ్ళలాగా చెడు. ఇదంతా అవివేకం అండి, ఇదంతా అవివేకం. వివేకం కలిగి ఉంటే నువ్వు ఒక్కడు మాట్లాడుతుంటే నోరు తెరుచుకుని అందరూ వింటారు. యోబు మాట్లాడుతుంటే యోబు నోట్లో నుంచి వచ్చే మాటల కోసం అలా కనిపెట్టుకుని కూర్చుని తినేవాళ్ళు అంట. గుత్తులుగా యోబు నోటి నుంచి మాటలు వస్తూ ఉంటే యోబు డబ్బును చూసి కాదు, యోబు మాటల్లో ఉన్న జ్ఞానమును చూసి వాళ్ళు అలా వింటా కూర్చునేవాళ్ళు అంట యోబు మాటలని. నీ మాటలు అలా వినదగినవిగా ఉన్నాయా? నువ్వు మాట్లాడితే పావుగండి మీ ఆయన అంటాడా? నువ్వు మాట్లాడితే 10 నిమిషాలు నీ భార్య, నీ పిల్లలు వినగలరా? ఆ మాటల్లో వారికి ఏమైనా విలువైన దొరికిద్దా? ఒక సమాచారం తరం నుంచి తరంకి చేరేస్తున్నావంటే అందులో ఖచ్చితత్వం ఏమైనా ఉంటుందా? స్తోత్రం చెప్పు. మేము క్యాంప్కి వెళ్ళాం కదా పార్వతీపురం, వరుసగా 15 మంది నుంచోబెట్టారండి. వరుసగా 15 మంది నుంచోబెట్టారు. ఫస్ట్ ఓడి నేనే, లాస్ట్లో ఎవరో ఉన్నారు. నా ఎదురుగా సందీప్ అన్న వచ్చి ఒక ఏదో చూపించాడు గెస్చర్, ఇలాగని ఏదో చెప్పాడు, ఒక సింబల్. ఇది నోరు తెరవకుండా నువ్వు పక్కనోటికి పాస్ చేయమన్నాడు. ఎలా పాస్ చేయాలంట? నోరు తెరవకూడదు, ఆయన చెప్పిన సింబల్ ఎట్లా ఏదో చెప్పాడు, ఆ సింబల్ నువ్వు పక్కనోటి పాస్ చేయమన్నాడు. అని నాకు చెప్పింది మిగతా వాళ్ళకి తెలియదు. నేను అర్థం చేసుకుని ఎనమలోడికి చెప్పా. నేను చెప్పింది వాడు ఇంకోలాగా అర్థం చేసుకున్నాడు, వాడు ఇంకోలాగా అర్థం చేసుకున్నాడు. చివరికి ఆయన ఇలా చెప్పిన మాట ఇలా అయింది. ఇదే అయింది చివరికి. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా హోల్డ్ చేయడం, దాన్ని ఎగ్జాక్ట్గా పాస్ చేయడం జరగట్లా. అందులో ఎంతో ప్రమాదం ఉంటుంది. అంటే మాకు నేర్పించిన పాఠం ఏంటంటే దేవుని దగ్గర నుంచి నువ్వు విన్న సమాచారము అంత ఎగ్జాక్ట్గా నీ సంఘానికి పాస్ చేయాలి, దానిలో కలపకూడదు, చెరపకూడదు. ఇలా అయిపోద్ది చూడు. ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఎండైన 15వ వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇట్లా అంటాడు ఏదో అంటున్నాడు. నన్ను అన్నారు నువ్వు చూడు ఇదేనా చెప్పిందని. కాదు, ఎక్కడ మారిపోద్ది. వివేచన లేని మనుషుల ద్వారా సమాచారము ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు మారిపోద్ది. తీసుకెళ్లే వ్యక్తికి ప్రమాదమే, విన్న వ్యక్తులకి ప్రమాదమే. హల్లెలూయా. జరిగింది ఏంటంటే సౌలు తనకు తానుగా చనిపోయాడు. సౌలు ఎలా చనిపోయాడు? తనకు తాను చంపుకున్నాడు, పొడుచుకున్నాడు, ఇతను చూసి పనివాడు పొడి చేసుకున్నాడు. వీడి బాధ ఏంటి? జరిగిన సమాచారం అది వచ్చాడు, రుజువుల కోసం సౌలు చనిపోయాడని కన్ఫామ్ చేస్తాకి ఈ తలకున్న కిరీటాన్ని, చేతుకున్న కంకణాలు తీసుకుని వచ్చాడు. అందులో తప్పలేదు. ఇక్కడ చెప్పింది నేనే చంపేశానని చెప్పాడు. ఇప్పుడు చూడు వీడి తెలివితేటలకి ఏం జరిగిందో. దావీదు ఆ వార్త విని తన వస్త్రాలు చింపుకున్నాడు. వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చుతావు నా వార్త తెచ్చినావు అని అడగగా, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయుడనకు. వీడు చెప్పిన సమాచారం, వీడు ఎక్కడ ఉన్నాడంట? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు వీడికి ఇజ్రాయేల్ యొక్క నీతి క్రమం తెలియాలి కదా. దావీదు వచ్చి సిక్లగ్ క్లాస్ ఎందుకు దాక్కున్నాడు? సౌలుని చంపలేక కాదు, దేవుని చేత అభిషేకం పొందుకున్న దాసుణ్ణి నేను ముట్టకూడదు. గొల్యాతని చంపలేదా? గొల్యాత కంటే సౌలు బలవంతుడా? కాదు. మరి చంపేసేస్తుంది, రాజు అయిపోతావుగా. ఈరోజు చెడిపోయి ఉన్నా ఒకప్పుడు దేవుని చేత అభిషేకం పొందుకున్నవాడు.
హల్లెలూయా. ఆయన తీర్పు ఆయన అనుభవిస్తాడు. నేను ముట్టను, నేను చేయవేయను అని ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇదే అడుగుతాడు. దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి, యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపిన నువ్వు చెప్పితివి, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని తనతో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నువ్వు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపెను. ఉన్నది ఉన్నట్టు చెప్తే బతికిపోయాడు తెలుసా. జరిగింది జరిగినట్టే చెప్పుంటే బతికేవాడు. కాస్త కలిపాడు చూడు, నువ్వు కలపట్లా అమ్మా. అదే స్పైసు మిక్చరు ఒక ఇన్ఫర్మేషన్కి నీ సొంత దాన్ని యాడ్ చేసి నీ స్టైల్లోకి మార్చేసి నీ వ్యవహారంలోకి మార్చేసేసేసి ఇట్లా అంట అయ్యుండొచ్చు, నువ్వు అయ్యుండొచ్చు చెప్తాడు, అయ్యిందనే చెప్తాడు. ఏమో అయ్యుండొచ్చు అని నువ్వు చెప్తే అక్కడ లేనిది విన్నవాడు ఆడు చెప్పాడు అయ్యిందంటే అని చెప్పేస్తాడు. ఒక నీతిమంతుడి మీద తెలియక నింద వేస్తే ఎవరు వస్తారు? నీ నోటుతో ఎంత అవివేకంగా సమాచారాన్ని అటు మార్చి ఇటు మార్చి నీకు అనుకూలంగా మార్చి నువ్వు నిర్దోషిగా మారి ఎదుటి వాళ్ళని దోషిగా మార్చి ఒక వాదం జరిగిందనుకో, యథార్థంగా చెప్పండి, ఒక వాదం జరిగిందనుకో, వచ్చినోడు ఏం చెప్తాడు, వచ్చిన ఆవిడ ఏం చెప్పిద్ది, నేనేం చేయలేదయ్యా, అటు కూర్చుంటే మా ఆయన వచ్చి టప్పి 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 కొట్టాడు. అసలు ఆవిడ పక్షంగా ఉన్న ఒక ముక్కనే చెప్పిద్దా? అరే నువ్వు ఇటు రారా అని కూడా పిలవాలి. వ్యాజ్యంలో ఎప్పుడు రెండో వాడిని పిలిస్తేనే తెలిసిద్ది మ్యాటరు. ఒకడు పక్కన విందు నువ్వు మూర్ఖంగా రేగావంటే నిజంగా మూర్ఖమే అది. ఒక పక్కన సమాచారం విని నువ్వు ఎప్పుడు ఫైనల్ డెసిషన్కి రాకూడదు. ఆయన పిలిచావనుకో, ఊరకే కొడతాను నాకేమన్నా ఇదయ్యా, ఇలా చెబితే ఇలా కాదు ఇలాగని ఎదురు తిరిగి ఇట్టా వచ్చింది అందుకు కొట్టానంటాడు. ఎంత మార్చేస్తారు తెలుసా స్టోరీ. నేను అసలు మచ్చలేందని మా ఆయన పాపిస్తాడు, నేను బంగారం మా అత్త కంచు, నేను పనిచేసే చోట నా అంత నీతి మందులు లేరు, అందరూ పాపిస్తాడు. ఎంత మారుస్తారు తెలుసా స్టోరీ. నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. నువ్వు సమాచారం మారుస్తున్నావు చూడు, నీకు అనుకూలమైన మాటలు మాట్లాడుకుంటున్నావు చూడు, ఒకరిని తప్పు చేసి చూపిస్తున్నావు చూడు, నీ స్వార్థం కోసం లాభం కోసం కలుపుకుని చెరుపుకున్నావు చూడు, ఇది అవివేకం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేకపోయే తత్వం, మాటలతో గారడీ చేసి మనుషులను మోసం చేసి మనుషులు నీకు అనుకూలంగా మార్చిన తత్వం అవివేకం. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ అవివేకం బట్టబయలైపోద్ది, నీ యొక్క అక్కడ జరిగిన నిజమేంటి బట్టబయలైపోద్ది. ఆ తర్వాత మనుషుల్లోనూ దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం భయంకరంగా ఉంటుంది. వీడు అనుకున్నాడంట, వీడు ఎందుకు సమాచారం మార్చి చెప్పాడు. వీడు ఏంటంటే దావీదుకి సౌలుకి పడదు కదా, సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపుదాం అనుకున్నాడు కదా, అతను చచ్చిపోయాడు నా చేతులతో చంపానంటే దావీదు బాగా ఆనందించి నాకేదో ఎత్తాడు అనుకున్నాడు. అదే వద్దు. సౌలేమనుకున్నాడు, బలి అర్పణ చేయకముందు యుద్ధం వచ్చేద్దాం అనుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకునే ఎన్నో అజ్ఞానం, అవివేకం. చాలామంది జ్ఞానం తమ వద్దే ఉందన్నట్లుగా చెప్పేది చిన్నవాడైనా పెద్దోడైనా తోసేస్తారు. మాకు తెలుసు అనేది అవివేకం. నీకు తెలిసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం వివేకం. హల్లెలూయా. మాకు తెలుసు, అవివేకం అది. వీడు చూడు, వీడు ఏదో స్వార్థాపేక్షను లాభాపేక్షను ఆశించి చెప్పాడు. ఈరోజు చాలామంది అనుకుని మోసపోతున్నారు. ఏమనుకుని మోసపోతున్నారు? ఎన్నో అనుకుని మోసపోతున్నారు. వాటిలో ఒకటి, ఏదో కొత్తలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా ఆలకించి జవాబులు ఇచ్చాడులే, కానీ ఈరోజు అసలు నేను చేసే ప్రార్థన ఏమీ పని చేయట్లేదు, ఏమీ దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుడు ఏమీ నాకు జవాబు ఇవ్వట్లేదు. అది నీ అవివేకం. అందమేం చేయలేదు. అరచేతుల్లో చెక్కుని దేవుడు తల్లిదండ్రులు మర్చిపోదన్నాడు, విడవదని ఎన్నో వాగ్దానాలు చేశాడు. నీకు పద్దాకి గుర్తు చేస్తే తప్ప నమ్మవే నువ్వు. మరి అదే ఉంది. చిన్నప్పుడు అగ్గిపెట్టి కోడిగుడ్లకు పట్టరారా అని చెప్పినప్పుడు దారంపడు అనుకుంటే వెళ్ళాలి పద్దాక అనమాట. అగ్గిపెట్టి 2 అగ్గిపెట్లు 3 కోడిగుడ్లు 4 చాక్లెట్లు అనుకుంటే వెళ్తే పడి వాళ్ళు అవుతుంది. ఇలాంటి బ్యాచ్కి పద్దాక ఇలాంటి వాక్యాలు చెప్పి ఒప్పేసాలండి. మరి ఏం చేస్తాం? అంత రోగిష్ఠులు అయిపోయారు ఆత్మీయంగా. నువ్వు ఎందుకు అనుకోవాలి? అంటే కొందరు జీవితాల్లో ఏం ఊహించుకుంటారో చెప్పనా? అంటే ఆరోగ్యంగా ఉండి రూపే చక్కగా సమకూడి
అనుకునే అయిపోతున్నానంటే దేవుడికి నేను నచ్చాను కాబట్టి అంతా అలాగ వెళ్ళిపోతుంది అనుకుంటారు. అట్లా ఏం లేదు. ఒకవేళ కష్టాలు వచ్చి బాధలు వస్తే దేవుడిని వదిలేసాడు కాబట్టి శ్రమలు వచ్చినాయి, అది ఏం లేదు. నీ అవివేకం అదంతా. దేవుడి నడిపింపు, దేవుని సమకూర్పు చాలా వ్యత్యాసంగా, చాలా రకరకాలుగా ఉంటుంది. నువ్వు కేవలం ఈ రెండింటినే పట్టుకుని ఏమీ జరగకపోతే దేవుడు వదిలేసినట్టు అన్ని టకటక జరిగిపోతుంటే దేవుడి వెనకమాలే ఉండి నిన్ను మాత్రం తోసి ముందు నడిపి దివి చేస్తున్నట్టు భ్రమలో ఉండకు. ప్రతి మనిషిని ఆయా రకాల ఆ ఫేజ్, ఆ దశల ద్వారా నడిపించి ఆత్మీయతను పరీక్షించి మరొక మెట్లోకి తీసుకొచ్చే దేవుడు ఈ సత్యం మధ్యాహ్నం ఈ రాత్రి తెలుసుకున్నాం. హల్లెలూయా. కొంతమందికి అండి కాస్త మేలు జరిగిందా భూమి మీద ఆపలేము, ఉద్యోగం వచ్చేస్తుంది. అసలు నా దేవుడు అండి, నా దేవుడు ఎంత గొప్ప, నా ప్రార్థన ఎంత గొప్ప. ఒకసారి సడన్గా కొంచెం బాగలేదా, తోటకూర గట్ట 2 రోజులు అయిపోతే కనుక ఎట్లా వాడిపోద్దాం, ఆ ముఖం చూడలేం, ఆ ముఖం పలకరించలేం, వాళ్ళని కదపలేం, వాళ్ళు ఏమోనండి ఏంటోనండి ఏదోనండి. యోబుకు వచ్చిన శ్రమల కంటే ఇడికి ఎక్కువ వచ్చేసినట్టుగా ఏమోనండి ఏంటోనండి. నీ అవివేకం. దేవుడు ఎప్పుడు మారడు, నువ్వే రంగులు మారిపోతావు, షేడ్లు మారిపోతావు. స్తోత్రం చెప్పు. కీర్తనలు 77:7 ఇలా అంటాడు భక్తుడు కూడా. కీర్తనలు 77:7 ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెప్పుడు కటాక్షింపడ. ఏంటి ఈయన బాధ? ఇప్పుడు తన జీవితంలో దేవుని కార్యాన్ని చూడలేక నొప్పి వచ్చేసింది. ఇప్పుడు ఇంకెప్పటికీ దేవుడు కటాక్షించడా, ఎప్పటికీ నా బతుకెట్టాగా ఉంచుతాడా, ఎప్పటికీ నా బతుకు మారదా, ఎప్పటికీ నా జీవితం ఇంతేనా, ఎప్పటికీ నా రోగం ఇంతేనా, ఎప్పటికీ నా ఇల్లు ఇంతేనా, ఎప్పటికీ మా ఆయన ఇంతేనా, ఇవన్నీ చూసి ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ అండి, ప్రభువు నిత్యము వదిలేస్తాడా, ఆయన ఇంకెన్నడో కటాక్షించ, దేవుడు జాలి కూడా పుట్టదా. పెద్ద పెద్ద మాటలు చూడు, చదువు. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయండి. ఏంటంట? కృప పోయిందా, కటాక్షం పోయిందా, వాత్సల్యం పోయిందా, అన్నీ పోయినాయా అని చెప్పి మళ్ళీ రియలైజ్ ఒక మాట చెప్తాడు. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందు అనుకున్నటకు ఇదే నీకు ఒక శ్రమ వచ్చి ఆ శ్రమను నువ్వు తీసుకోలేక, దాటలేక, జయించలేక, ముందుకెళ్ళలేక ఈ భాష అంతా బయటికి కక్కలేక మెంగలేక అయిపోతున్నావు. అప్పుడు ఏం చేయాలి చెప్పనా? నీ తొలిటి దినాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకుని నడిపించిన నీకు దేవునికి మధ్య ఉన్న అనుభవాలను నెమరేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా దేవునితో నడవడం మొదలు పెట్టాలి. తొలిటి దినాల్లో ఎంత ప్రేమించావో, ఎంత ఆనందించావో, ఎంత ఆరాధించావో ఆ తొలిటి దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అదే అంటాడు, యెహోవా చేసిన కార్యములను పూర్వం నీ మనసులోకి తెచ్చుకోవాలి. పూర్వం నీ జీవితంలో జరిగిన వాటిని, నీ ప్రార్థనలకు జవాబులు ఇచ్చిన వాటిని, నీతో సంభాషించిన వాటిని, నీ స్నేహాన్ని, నీ ప్రేమను దేవునితో తిరిగి మళ్ళీ దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా నీకు నువ్వే అనేసుకుని నేను పాపిష్టుని అయిపోయాను, ఏదో తప్పు చేశాను, దేవుడు ఏదో దాచిపెట్టాడు, దేవుడు ఏం మాట్లాడట్లేదు, ఏంటి పిచ్చుతాను, అంత అవివేకం. ఇదంతా ఏంటి? అవివేకం. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కొక్క మనిషిని అనేక రకాల పరిస్థితుల గుండా తప్పక తీసుకెళ్తాడు. గడిచిన కాలంలో ఎంత సౌఖ్యంగా సుఖంగా ఉందో నిత్యం అలాగే ఉండమంటే ఎవరి జీవితంలో ఉండదు. గడిచిన కాలంలో ఆరోగ్యం, ఆర్థిక దీవెన, సమకూర్పు, స్నేహాలు, ప్రశంసలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అలాగే అంటే పద్దాక అలాగే వెళ్ళదు, ఇంకొక మెట్టులోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. అలా తీసుకెళ్ళేటప్పుడు వదిలేసినట్టే అనిపించింది, విడిచిపెట్టినట్టు అనిపించింది, అసలు నీ జోలు తినట్టు అనిపించింది, ప్రేమ అనిపించింది. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎప్పుడు మర్చిపోయాడు. నువ్వే మర్చిపోతావు ఆయన ఎక్కువ, నువ్వే వదిలేస్తావు ఆయన ఎక్కువ, నువ్వే విశ్వాసం ఉంచడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు, ప్రభువుని హత్తుకోవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, జీవించడం, ప్రేమించడం నువ్వే మానేస్తావు. ఆయన ఒకసారి నిన్ను ఎన్నుకున్నాక నీకు ఎన్ని అభ్యంతరాలు, అడ్డంకాలు
నీకు ఆయనకు మధ్య వచ్చిన వాటి నుంచి నిన్ను తొలగిస్తూ వేరు చేస్తూ నేను ఆత్మీయంగా ఇంకను హెచ్చు స్థాయిలోకి తీసుకెళ్ళి దీవించాలనుకోవడమే ఆయన మనసు. హల్లెలూయా. ఆయన మనసు తెలియక నీ మనసులో ఉన్న అవివేకాన్ని బట్టి వీళ్ళందరూ భక్తిలో వైరాగ్యానికి వచ్చేస్తారు. భక్తే వైరాగ్యం. వీళ్ళకి జీవితం మీద వైరాగ్యం వచ్చి భక్తిలోకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటే వీళ్ళకి భక్తే వైరాగ్యం వచ్చేది. ఏం భక్తి లాగా చెప్తారు, భక్తిలోనే వైరాగ్యం వచ్చేస్తుంది. రామాక భక్తి మీద వైరాగ్యం వచ్చేది నువ్వేం చెయ్యవు. అలాగని ఇప్పుడు డ్రైగా అంటే నీకు దేవుడి దగ్గర నుంచి ఏమీ కనపట్ల వినపట్ల అని చెప్పని నేను ఉపవాసాలు ప్రతిష్ఠ చేసుకుంటా 40 రోజులు కానీ ఉంటా దేవుడు మాట్లాడ్డా అంత ఫీట్లే చేయమాక. ఆ ఫేజ్ అంతే అలాగే ఉంటుంది. ఆ కాలం అంతే. దేవుడు మాట్లాడట్లేదు అనే ఆ అనుభవంలో నుంచి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు దుడ్డికర దాన్ని ఎప్పుడు నేను విడిచిపెట్టదు. ఆ గాఢాంధకారం నడవాలి అంతే, నడవాలి. గాఢాంధకారం నడవాలి అంతే. స్తోత్రం చెప్పు. మాట నీకు అర్థమవుతుంది. ఇక ఆ మొదటి ఉన్న ఆసక్తిని వదిలిపెట్టేసుకుని ప్రేమను వదిలిపెట్టేసుకుని ఏం దేవుడో ఇట్టాగి చెప్తారు. కాదు నువ్వు చూస్తానే ఉండు. దేవుడు మాత్రం వదిలిపెట్టమాక అలాగే భక్తి చేయి, దేవుని మనసు పెట్టు. ఒక రోజు నువ్వే సాక్ష్యం చెప్తావు. ఈ అనుభవంలోకి వచ్చేసిన తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఏం కాదు దేవుడు నువ్వు చెప్తావు ఈ మాట. అప్పటిదాకా కాస్త వివేకంగా ఉండు. దేవుని మీద నీ ప్రేమను చల్లారిపోనివ్వు మాక, దేవుని మీద నీ ఆసక్తిని చల్లారిపోనివ్వు మాక, దేవుని యందు నీకున్న భయభక్తులు చల్లారిపోనివ్వు మాక. నిత్యం ఏదో ఒకటి చేస్తుంటేనే, ఏదో ఒకటి అంటుంటేనే, ఏదో ఒకటి చెప్తుంటేనే నేను వింటాను, భయపడతాను, లేకపోతే నాకు అవదో, ఇలాంటి స్థాయికి నువ్వు రామాక. అబ్రహాం దేవుడు పిలిచినాక మళ్ళా 10 ఏళ్ళ తర్వాత మాట్లాడాడు. ఈ 10 ఏళ్లలో మాట్లాడలేవు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడా? రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం కూర్చున్నాడా? 10 ఏళ్ళ క్రితం ఒక మాట అన్నాడు, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత దేవుడు మాట్లాడాడు. అప్పటిదాకా మళ్ళీ 14 ఏళ్ళకి మాట్లాడాడు. 14 ఏళ్ళు దేవుని మాటలేదు. ఏంటో కొంతమందికి రోజు దేవుని మాటేనంట. ఏంటో ఒక్కసారి మాట వింటే 10 ఏళ్ళు 14 ఏళ్ళు అయినా ఆ చెప్పిన మాట మీద విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో భక్తి చేసిన మన పితరులు మనకి మాదిరిని పాఠాన్ని నేర్పిస్తుంటే వీళ్ళకి రోజుకొకసారి మాట్లాడాలి, రోజుకొకసారి వాగ్దానం ఇవ్వాలి, రోజుకొకసారి అమ్మా నీ బాధ నేను చూశానమ్మా చెప్తానే ఉండాలి. లేకపోతే భక్తి చేయరు. లేదే అలాంటి ప్రసంగాలు చేసే వాళ్ళు పెట్టుకుని ఎంత ఏడుపుతా ఎంత నేను ఎప్పి అలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. వాళ్ళు దేవుడు చూస్తున్నాడు అని ఏదో చెప్తూ ఉంటారు. దేవుడు చూడకుండా ఎవరు చూస్తారు? లేకపోతే చూస్తున్నాడు, చేసేస్తున్నాడు ఏదో చెప్తారు. నీకు ఎన్నప్పుడల్లా కళ్ళంపుడు టపటపటపడు, సరే నీ కళ్ళంపుడు టపటపడలో చేసినాయి, బట్ ఎప్పుడు జరిగిందా మేలు నీకు? నువ్వు విని ఏడిచావు కాబట్టి రేపొద్దు నీకేం జరగదు. నిర్ణయించిన సమయం ఎప్పుడు అప్పుడే ఆ మేలు చూస్తావు. ఇప్పుడు ఒక బోధ తినేసావు, ఎవరో గొప్ప ఆయన వచ్చాడు, టక్ చెప్పేశాడు, అస్సలు నా జీవితంలో బాధ అంతా చెప్పేశాడు, చెప్తాడు. ఆయన చెప్పినా నువ్వు ఏడిచినా రేపటికల్లా ఏం జరగదు. ఒక సమయం నిర్ణయిస్తే ఆ సమయం దేవుడు మారడు, అప్పుడే జరిగిద్ది. అది నువ్వు మధ్యలో ఏమైనా అయిపో, అది నీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్నాడు పైన అంతా అనుకున్నాడు, వదిలేశాడు, ఆ కటాక్షం పోయింది, ఆ వాసన ఏమీ పోవు. నీ శ్రమ నీకు అలా కనిపిస్తుంది అంతే. కానీ ఏ శ్రమైనా దేవునికైతే గొప్పది కాదు. ఏం గొప్పగా నీ గొప్పది నీ జీవితం. 800 కోట్ల మంది మనుషులని, ఎన్నో సమస్త జీవకోటిని పోషిస్తున్న ఆయనకి నీ సమస్య ఒక సమస్య. నువ్వు ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి, చేస్తాడు అని నమ్మడానికి, ఆసక్తిగా భక్తి చేస్తానికి వెనకడుగు పడుతుంది? నీ వివేచన ఏం చెప్తున్నానంటే, ఏమో కొత్తలో ఎప్పుడో ప్రార్థన చేస్తే వెంటనే జవాబు చూశాను, ఆ రోజు నుంచి రోజు దాకా ఏమీ లేదు అంటే నీకు ఎంత లాంగ్ దేవుని కార్యము మాట లేదనంటే దేవుడు అంత గొప్ప దాచిపెడితే నమ్మాల్సింది అంతే. ఇంకా ఎంత లాంగ్ నీ డ్రై పీరియడ్ ఉందనంటే అంత గొప్పగా దేవుడు మళ్ళీ స్టార్ట్ చేపిస్తాడు నీ జీవితాన్ని. ఇప్పుడు హల్లెలూయా బాగా చెప్తారులే, సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ముఖాముగ్గా భరించాలి. ఇప్పుడు భరించకుండా వచ్చే మాటలు ఉంటే చూడు, ఏం దేవుడులే, ఏం ప్రార్థనలే, ఏం కార్యం చేస్తాంలే, ఏం ఉపవాసాలలే, అవన్నీ ఏంటి? ఈ నొప్పితో వచ్చిన మాటలు కాదు. అదే నీ అవివేకం, పిచ్చిపుర్రా. నువ్వు బయటకు కక్కలేకపోయినా మనసులో రాలేదా ఇది?
మరి అదే అవివేకం అన్నా నేను. నువ్వు చేయాల్సిందల్లా తొలి దినాల్లో దేవుడిని ఎలా ప్రేమించి, ఎలా బయటకు లాక్కొచ్చి, ఎలాగ ముచ్చటిచ్చి, ఎలాగ స్నేహం చేసి, ఎలాగ నీ అవిధేతలో, నీ మేలులో, నీ వాగ్దానాలు చెప్పి ఆ నడిపించిన తొలి దినాలన్నింటినీ రీక్యాప్ చేసుకోవాలంతే. నీ అది మానేసి ఇవన్నీ అవసరం లేదని ఫోన్లు, టీవీలు, ముచ్చట్లో, సోది వగైరాలో పడిపోయావా, నువ్వు కూడా అమూల్యమైన ప్రణాళిక పోగొట్టుకుంటావు. ఏం చేసేదేం లేదు, పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఇంత జరిగింది కదా, నేను రిఫరెన్స్ ఇచ్చి ఇంకో మ్యాటర్ చెప్తాను. సౌలుని చంపొచ్చినందుకు వాడిని చంపానని చెప్పినందుకు వాడిని ఏం చేశాడు దావీదు? చంపేశాడా? కొన్ని రోజులకి ఏం జరిగిందనంటే 2 భటులు వస్తారు. వీళ్ళు ఏకంగా సౌలు కొడుకైన ఒక అతన్ని, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఇఫీబోషెత్ ఏదో ఉంటుంది ఆయన పేరు, ఆయన చంపేసి వచ్చేస్తారు. వీడు చంపలా ఫస్ట్ వాడు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? చంపేసే వచ్చేస్తారు. అప్పుడు చూడండి ఏమంటాడు, 2 సమూయేలు గ్రంథం 2 ఒక ఇది కూడా కాదు, 3వ అధ్యాయం గ్రంథం ఒకసారి 4వ అధ్యాయం 5వ వచనం. 4:5 రిమ్మోను కుమారులకు ఇష్బోషెతు, ఇదే పేరు. పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించిపోయి దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు దగ్గరకు చెబుతారు, అయ్యా మేము ఇష్బోషెతుని చంపేస్తామని చెప్తారు. ఇప్పుడు దావీదు చూడ ఏమంటే 9వ వచనం, రేకాబుతోను మంచి వర్తమానము తెచ్చిద్దని తలంచొకడు సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానముకు బహుమానముగా సిక్లగులో నేను వాడిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషి అగువాని చెప్పినప్పుడు నీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదునా లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానదు. చూడండి, జరిగిన సంగతులు ఎప్పుడూ మనకు అనుభవాన్ని ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? వాడు ఎవడో అమాలేకుడు అని చెప్పిన వచ్చి నేను సౌలుని చంపేశానని చెప్పినందుకే దావీదు వాడిని చంపేస్తే వాడు చంపకుండానే ఇక్కడ ఈ రేకాబు కుమారులు, ఈ రేకాబును బయానాయన రిమ్మోను కుమారులు ఏం చేశారంట? ఇష్బోషెతుని చంపేసి వచ్చారంట. దావీదు అంటున్నాడు, వాడు మంచి సమాచారం అని తెచ్చినందుకే సౌలుని చంపేందుకు వాడిని చంపేశాను, మీరు ఏకంగా కత్తులు పట్టి నా దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని వదిలేస్తాడా? అంటే జరిగిన సంగతులు కళ్ళ ముందు ఎన్నో సంగతులు జరుగుతున్నా కొందరికి వివేచన రాదండి. ఆల్రెడీ జరిగిన సంగతే కదా, అమ్మో సౌలు విషయం ఇలా జరిగింది, ఆ వివేచన ఏది వీళ్ళిద్దరికి? జాగ్రత్త. నీ జీవితంలో నీ నోటి మూలంగా చాలాసార్లు నీ నోటి నుంచి వచ్చిన సమాచారం మూలంగానే ఇరుకాటాలలో, ఇబ్బందుల్లో పడిపోతావు. జాగ్రత్త. నేను వీరవల్లి 40 రోజులకి 21 రోజులకి ఉపవాసాలు పెట్టినప్పుడు వాక్యం చెప్పడానికి ఈ వీరవల్లి కాదు, ఉయ్యూరు దగ్గర వీరవల్లి వెళ్ళేవాడు. అయ్యగారికి, పెద్దయ్య గారికి 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురికి అల్లుడు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య అక్కడ జాబు, ఉయ్యూరులో జాబు, వీరవల్లి చర్చికి వస్తాడు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం కదా, ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకి తమ్ముడికి మామయ్య కదా, ఆయనకి పెద్దయ్య గారు తమ్ముడికి మామయ్య, పిల్లనిచ్చే మామయ్య, వాళ్ళ బంధువులే కాబట్టి వాళ్ళ మధ్యలో జరుగుంటాయి కాబట్టి ఈ నాతో మాట్లాడుతూ అయ్యగారి గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు. నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోం కదా. నేను వెళ్ళిపోయి టక జరిగింది మొత్తం చెప్పేశా. పాపం ఈయనేమో ప్రైవేట్ మా ఇద్దరి మధ్య ఉండే సంభాషణ లాగా మాట్లాడాడు. అప్పటికే నాకు నచ్చకెళ్ళిపోయి ఆయన చెప్పేసి పెద్ద ఆయన చెప్పేశాను. చెప్పేసినాక
నేనేం చెప్పా, మీరు ఆయన నమ్మి మొత్తం సంఘ బాధ్యత ఆయన కాబట్టి చెప్తున్నారు, మెయింటెనెన్స్ అంతా. ఆయన మిమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నాడు అందరి ముందు, మరి మీరు పరీక్షించుకోవాలి ఒకసారి ఆయన విషయంలో అని అంటే, ఈయన ఏకంగా పాస్టర్ గారు వెళ్ళిపోయి ఆయనతో గొడవ పడేస్తారు. ఏంటి నువ్వు అలా అంటున్నావు ఇలా అంటున్నావు. ఇప్పుడు ఆయన ఫోన్ నాకు చేశాడు. ఎవరో చేశాడు? మాట్లాడుకుంది మనమే, ముగ్గురు ఉన్నాం, ఆ మనిషి ఎలాగ చెప్పలేదు అన్నారు, అయితే నువ్వే చెప్పాలి, చెప్పావా? ఇప్పుడు ఆ చిక్కబడడం ఎందులో చిక్కబడ్డం? నోరు మాటలే, వివేచన లేక. అది అన్నాడు అనుకో, నాకు మాత్రం ఉండొద్దు, అయిపోయింది. నేను అన్నాను, అవును చెప్పాను, మరి నువ్వు మాత్రం సేవకుడు అలా నాకు సేవకుడు ఆయనకి మామ అవుతాడు కదా, ఆయన ఆ రిలేషన్లో మాట్లాడేశాడు. అల్లాళ్ళు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు, బట్ మనకు కొంచెం ఉద్రేకం అయిపోయింది. డిసెంబర్ 31st వచ్చేసాము. 2 రోజుల ముందు జరిగినాయి అంతా. ఆ రాత్రి బల్ల తీసుకోవాలి 31st నైట్. మరి ఈయన ఇలా మాట్లాడేసాడు, అసంపూర్ణంగా సంభాషణ కట్ అయిపోయింది. సరే పాస్టర్ గారు అక్కడ నిలబడ్డారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కాసేపట్లో మనం బల్ల తీసుకోవాలిగా అన్న. అంటే రిమోల్లో అందరు ఇంకా పెద్ద సేవకులు అందరూ వస్తారు అక్కడికి. బల్ల తీసుకోవాలి కదా అని అంటే, తీసుకుందాం ఏమైంది అన్నాడు. మనకి ఆయనకి క్లాష్ వచ్చింది కదా అంటే, నేను ఎప్పుడేళ్ళు సమాధానం పడిపోయానుగా, మధ్యలో అదేవాడు. ఇప్పుడు నేను నిన్నే వెళ్ళిపోయాను, సమాధానం పడిపోయాను, ఆయన నన్ను క్షమించమన్నాను, నేను ఆయన క్షమించమన్నాను, వాటేసేసుకున్నావు, ఏడ్ చేసావు, అయిపోయింది. మరి నేను ఈయనంత వచ్చి నాకు చెప్పాలి కదా. అదే మరి నాలుగు జాగ్రత్త, వివేచనగా మాట్లాడు. ఇక అప్పుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంకుల్ అయినది అయిపోయింది, మరి ఇప్పుడు బల్ల తీసుకున్నా వద్దానంటే, ఏమైనా అదే ఇప్పుడు నేను బాధ పెట్టా కదా, నీ హృదయంలో బాధ ఉంది కదా, మరి నువ్వు బాధపడి నేను బల్ల తీసుకుంటే దేవుడు నన్ను ఒప్పుకోడు కదా, మరి ఏం చేయమంటావు? నువ్వు అడిగేవి ఎట్లా బలం ఉంది అసలు? ఎవరినన్నా ఎప్పుడన్నా? పోనీళ్ళు మంచోళ్ళు, మీరు నీ తప్పులేం చేయర్లేండి. అప్పుడు చెప్పా. ఆయన అన్నాడు, ఏం పర్లేదు, నువ్వు బల్ల తీసేసుకో, నాకేం లేదు, నిన్నే వదిలేసాను అంతా అన్నాడు. అప్పుడు అర్థమైంది, నేను జాగ్రత్త కాపాడుకోవాలి. హల్లెలూయా. అలాగని మళ్ళీ తెగ్గవలేదని కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్తోత్రం చెప్పు. నీ నాలుకకు అవివేక మాటలు మాట్లాడటం మూలంగా నీ దేహానికి శిక్ష వచ్చేంతగా నీ నాలుక నువ్వు లోబడిపోమాక, నీ నాలుగు నుంచి అవివేక మాటలు రానివ్వమాక. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి. వచ్చే వారం ఇంకా దీన్ని కంటిన్యూ చేయడానికి చూస్తాను. ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి మాటలో తెలిసిన మాటలు ఒకసారి చదివి పెట్టిన ఆయన. దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతులు పలికింపలేదా? ఇది అహం. ఏంటంట, మోషేకి భార్య చనిపోయింది, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దేవుడు అసలు ఆ మిగతా 30 లక్షల మంది కోసం మాట్లాడేదే మోషేతో. మోషే చేసిన దేవుడు తప్పు అయితే డైరెక్ట్గా దేవుడే మోషేతో మాట్లాడేసేవాడు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు అంటే మీరు ఆలోచించేయండి, వాళ్ళ అక్క మూలంగా ఈయన బతికాడు, వాళ్ళ అన్నయ్య సపోర్ట్ మూలంగా ఈయన ఫరో ఎదురు నిలబడ్డాడు. వీళ్ళ హృదయాల్లో అనిపించట్లేదా, మా అన్నమాలు పుట్టినాడు, నా మూలంగా బతికినాడు, నా మూలంగా సపోర్ట్ తీసుకున్నాడు, అంత క్రెడిట్ వీళ్ళకి ఇస్తున్నారు, అన్ని చోట్ల మోషేనే, మనకేమీ లేదు. సందర్భం కోసం కనిపెడుతున్నారు. సందర్భం రానే వచ్చింది, ఒక తప్పు చేశాడు, వీళ్ళ దృష్టిలో తప్పు చేశాడు. నీ దృష్టిలో ఎవరన్నా తప్పు చేసిన వారు కనబడితే నీ మాటలో ఎలా వస్తాయి? అబ్బో మాలవ దాని గురించి చెప్పు, దాని బతుకంతా నీ బతుకు. ఆ మాట మాట్లాడుతావు వివేకం మాటల. ఏం తెలుసు నీకు ఆ బతుకు గురించి? ఎవరు బతుకు గురించి నీకేం తెలుసు? నువ్వు చూసే 2 నిమిషాలు జీవితమో, 10 నిమిషాలు జీవితమో, ఒక రోజు జీవితం, 2 రోజు జీవితమో, ఒక 30-40 ఏళ్ళ, ఒక 50 ఏళ్ళ మనిషి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని జడ్జి చేసే అంత కెపాసిటీ నీకుందా? ఏం మాట్లాడతావు మరి? అది అవివేకం. ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి, ఒక వ్యక్తి జీవితం గురించి, ఒక వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, తెలిసి తెలియక అది నీకు ఎంతటి తిరుపు తెచ్చుద్దో నీకు తెలియదు. అవివేకం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, ఎవరి గురించి పడితే వారి గురించి, అవివేకం. నీకు అనవసరం. ఏదైనా విషయం వచ్చిందనుకో, అంటున్నారు నాకు తెలియదు, తప్పించుకోవాలి. తీర్పులోకి వెళ్ళే మాటలు మాట్లాడకూడదు. నీ బతుకు గురించి దేవుడు చెప్తాడు, జాగ్రత్తగా. నువ్వు ఒకటి చెవిలో చెప్తావు, నలుగురు చెవిలో చెప్పేస్తాడు, నలుగురు ముందు ఆరాసేస్తాడు నీ జీవితాన్ని. ఎప్పుడు
మనుషుల జీవితాల గురించి, క్యారెక్టర్ల గురించి, వాటి గురించి పోకు. వాళ్ళు మంచిగా చెడ్డో నీకు అనవసరం, నువ్వు పోకు. ఇక్కడ వీళ్ళ నొప్పి ఏంటనంటే మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇదే తెలగే నొప్పి. ఈ ప్రయారిటీ అనేది సంఘాన్ని ఎంత నాశనం చేసేస్తుంది అంటే అంత నాశనం చేస్తుంది. ఎన్నిసార్లు వాక్యంలో నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడి దృష్టిలో అంత గొప్పతో అని చెప్పిన ప్రయారిటీ 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 ఏ సావు ప్రయారిటీ. పొద్దున ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో దేవుడు నాకు మళ్ళీ స్కూల్ పెట్టారు కదా, అందరి కోసం విజ్ఞాపన చేయమని మధ్యాహ్నం పూట చేస్తంటే భయం వస్తుంది. ఏంటంటే ఎవడి పేరన్నా మర్చిపోతానేమో అని భయం వస్తుంది. ఏంటంటే మర్చిపోతే కోటమేక, మర్చిపోతే తట్టుకోడు అనమాట. ఇంతమంది పేర్లు చదివి నా పేరు చదవలేదో, ఏం కాదురా బాబు, నీకు జ్ఞానం రావాలి. ఏమి కాదు నీ పేరు చదవకపోయినా, దేవుడు చదువుకుంటాడు. ఆ మందుతో పాటు కలిసి ఆమెను అంటున్నందుకు నీకు కూడా ఇచ్చేబోమని ఎంత అల్లాడిపోతారు. ప్రయారిటీ 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 అండ్ ప్రయారిటీ, నా తలకే ప్రయారిటీ. ఎంత తగ్గించుకుంటే, అంత దాక్కునుంటే అంత దేవుడు పైకి లేపుతాడు. ఏంటి వీళ్ళు చచ్చిపోతూ ఉంటారు, వాటికి ప్రయారిటీ వస్తుంది, వీడికి ప్రయారిటీ వస్తుంది. అది ఎక్కడన్నా చూపించు, దేవుని ఎదుట, సంఘం ఎదుట మాత్రం దానికి పోకు, ప్రయారిటీస్ పోకు. వీళ్ళు ప్రయారిటీ పోయిందని వీళ్ళు అంటున్నారు. ఆడు ద్వారైనా దేవుడు మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడట్లేదా? మాట్లాడొచ్చు. బట్ మోషే మూలంగానే మీరు ఈ రోజున వాడుకలోకి వచ్చారు. మిమ్మల్ని ఎవరి స్థాయిలోకి తెచ్చారో, ఎవరి మూలంగా మీకు గుర్తింపు వచ్చిందో, ఎవరి మూలంగా మీరు దేవునితో సహవాసం చేసి వాడబడే స్థాయిలోకి వచ్చారో ఆ వ్యక్తి మీద తిరుగుపడతానంటే ఎలాగా? కొంతమంది ఈ జీవితంలో మనకు సహాయం చేసిన వాళ్ళు ఉంటారు, మనకు చేయించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మూలంగా అంతా మనము ఎదుగుతాం, బలపడతాం. వాళ్ళని దాటిన స్థితి ఒక రోజు వచ్చిందనుకున్నప్పుడు అవసరమే తొక్కేస్తాం కూడా. అంటే పెద్ద ఆట చేసింది నాకు తీసేస్తాం, తోసేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఎన్ని ఎవరు చూస్తారో చెప్పనా? దేవుడు చూస్తాడు. మోషే రాకమునుపు మీరు అప్పటికే 80 ఏళ్ళు అహరోన్ అక్కడ ఉన్నాడు, ఇంకా 85 ఏళ్ళు పైనే మిరియాం అక్కడ ఉంది. మరి మీరేం చేయలేకపోయారు కదా. మోషే వచ్చినాకే కదా ఏమన్నా జరిగింది. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావన్నా, ఈరోజు నువ్వు ప్రవచిస్తున్నావన్నా, ఈరోజు నువ్వు నలుగురు మధ్య నిలబడి దేవుని గురించి చెప్తున్నావన్నా, మోషే రాగాబట్టే కదా ఈ స్థాయి వరకు వచ్చావు. మరి నువ్వు ఒప్పుకుంటానికి ఏంటి అహమడ్ వచ్చేస్తుంది? వచ్చింది, పలికేశారు. ఎవరు ఎంటర్ అయిపోయారో చెప్పనా? ఎంటర్ అయిపోయాడు. మీరు నా సేవకుడి మీద ఎలా ధైర్యంగా ఇక్కడ చూడు, సేవకుడు ఒక్కడే కాదు, ఏ నీతిమంతుడు జోలికి వెళ్ళినా దేవుడు ఒప్పుకోడు. ఈ వాక్యం అడ్డబెట్టి సేవకుల జోలికి రావద్దని చెప్పట్లా. నువ్వు ఏ నీతిమంతుడు జోలికి అనవసరంగా పోయినా దేవుడు ఒప్పుకోడు. ఎప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి నిందించడానికి, తక్కువ చేయడానికి, వాళ్ళని నలుగురిలో చులకం చేస్తానికి నువ్వు సాహసం చేయమాక. అది పెద్ద అవివేకం. నిన్ను హైలైట్ చేసుకుంటానికి ఇతరుల క్యారెక్టర్ని పాడు చేయడు. నీలో ఉంటే నువ్వు గొప్ప అవ్వాలి, ఇతరులను పాడు చేసి నువ్వు ఎందుకు గొప్ప అవ్వాలి? మేమంట కాదండి, అలాంటి వాళ్ళు చెప్పనా అని బాధ ఏంటంటే వాళ్ళు ఎంత నీచం అని చెప్పి అంత గొప్ప అని చెప్పుకుంటే వాళ్ళు ఉపయోగపడతారు. జాగ్రత్త, ఇది మంచి వ్యక్తిత్వం కాదు, అసలు వివేచన కాదు. అది నీ గురించి నువ్వు చెప్పుకో, క్యారెక్టర్ ఏమైనా ఉంటే. వాళ్ళని జీవితాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని తక్కువ చేసి నీ జీవితం గొప్ప చేసి అప్పుడు మేము చండాలం కాకపోతే స్తోత్రం చెప్పు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉండొచ్చు, ఎవరైనా పాపం చేస్తారు. వాడిని కళ్ళ ముందు పాపం చేస్తే వాడిని గద్దించు. సాయి తప్పు చేస్తున్నావు, జాషువా తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నోడికి చెప్పడం రైట్ వే. ఆడిని వదిలేసి ఊరంతా చెప్తే అదేంటి? వాళ్ళ తమ్ముడు చెప్పుకోపోయారు. వీళ్ళెళ్ళి తప్పు చేసింది ఎవరండి? వ్యక్తి. జాషువా తప్పు చేశాడు, ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఆయనకి చెప్పాలి. నువ్వు ఆయనకి చెప్తావా? ఊరంతా చెప్తావు, ఇక్కడ తీర్పులోకి వస్తావు. ఇది అవివేకం. దేవుడు ఎంటర్ అయిపోయాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను ముఖాముఖిగా మోషతో మాట్లాడతా. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికం అంటే తిరిగి ఏమీ చేయలేనంత సాధువైన తత్వం కలిగిన వాడు మోషే. అలాంటి తోటి జోలికి వస్తారా మీరు? ఎవరు ఎంటర్ అయ్యారు? ఎవరి జీవితాలను ఆరేస్తున్నావో, ఎవరి క్యారెక్టర్ని పాడు చేస్తున్నావో, ఎవరి గురించి బ్లేమ్ చేస్తున్నావో, ఎవరి గురించి నలుగురికి చెడ్డ ప్రచారం చేస్తున్నావో వాళ్ళేం చేయలేకపోవచ్చు. వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు, మర్చిపోమాక. ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎంటర్ అయిన తర్వాత 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొనుట ఆయన వెళ్ళిపోయెను. మేఘములు ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి
మిరియాం ఏమైపోయింది? కుష్టి కలిగింది అయిపోయింది. ఇప్పుడు అహరోను చూడు ఏమంటాడు? అహరోను ఆ. మిర్యాము వైపు చూసినప్పుడు అహరోను 11వ వచనం. అహరోను అహరోను ఆ, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. అతను ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకోవట్లేదు, అంతే తేడా. పరిశుద్ధం అంటే వినాలి, ముగించేస్తాం. అహరోను ఏమంటున్నాడు? అయ్యా మేము అవివేకంగా మాట్లాడేసాం. ఈ రాత్రి నేను ఏమడుగుతున్నానంటే, గడిచిన దినాల్లో నీ నోటి ద్వారా ఎక్కడెక్కడ అవివేకంగా మాట్లాడావో దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు పశ్చాత్తాపడు, క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపడు, కృప ఉంటుంది. దిగదీసుకోమాక దేవుని కోపం రగిలిపోద్ది. ఏదేమైంది తినట్టాగా మాట్లాడతా, అది మూర్ఖత్వమైంది. అహరోనుకి అర్థమయ్యి ఇప్పుడు అహరోను వచ్చి అంటున్నాడు, అయ్యా మేము అవివేక పని చేసాం. నోటి ద్వారా ఎంత అవివేకంగా ప్రవర్తిస్తామో కొంతే చెప్పాను. ఈ కొంతలో నీ నాలుక, నీ నోరు, నీ మాట ఎక్కడ అవివేకంగా ఉందో ఈ మాట నువ్వు చెబితే ఈరోజు దేవుడు నీ మీద ఉన్న కోపాన్ని దాటి కృపతో నేను తీసుకువెళ్తాడు. హల్లెలూయా. లేదు నా మాట ఎంతో పర్ఫెక్ట్ అనుకున్నావా? ఒకసారి అడుగు, దేవుడు నీకు గుర్తు చేస్తాడు. నీ నోటి ద్వారా ఎంత చెడ్డ సమాచారాలు చారవేశావో, జరిగిన దాన్ని నీకు అనుకూలంగా ఎంత మార్చుకుని మాట్లాడావో, నీ ఫేవర్గా ఎంత తిప్పుకున్నావో దేవుడు నీకు ఆ బుద్ధిని కాస్త దయచేస్తాడు. దేవుని గురించి అంత అజ్ఞానంగా ఊహించుకుంటున్నావో దేవుడు కాస్త అర్థమయ్యేలాగా చెప్తాడు. అప్పుడు ఈ మాట అడిగావు అనుకో, నేను అవివేకిని అని చెప్పని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న అవివేకము మన మాట ద్వారా ఎంత ఉందో కొంత చూస్తున్నాం కదా. ఆ విషయంలో దేవుణ్ణి అడుగుదాం. రాబోయే రోజుల్లోనైనా మన నోటికి అవివేక ప్రవర్తనకి అవకాశం లేకుండా మన నోటి ద్వారా వివేచన కలిగిన మాటలతో ఇతరుల హృదయాలని దేవుని వైపు, జ్ఞానం వైపు, సత్యం వైపు తిప్పగలిగిన మాటలతో దేవుని ఆత్మ ద్వారా నింపబడి ప్రయోజకులంగా మారదాం. అడ్డు కృప అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్న తల్ల వంచండి.